నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎవరు ఈ సృష్టి చక్రాన్ని ముందుకు నడిపిస్తున్నారో, ఎవరు ఈ లోకానికి నిత్య చైతన్య స్ఫూర్తిగా ఉన్నారో, ఎవరు ఈ ప్రపంచానికి జవజీవాల్ని అందిస్తున్నారో, ఎవరు ఈ సృష్టిలోని జీవజాలంలో జీవమై జవమై ఉన్నారో అతనే పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, లోకేశ్వరుడు, విశ్వేశ్వరుడు. ఈశ్వర చైతన్యం సర్వదా నిండి ఉన్న ఈ సకల చరాచర జగత్తులో శివాంశం లేనిదంటూ ఏదీ లేదు. అలాంటి విశ్వాత్ముడు, విశ్వాకారుడు, విశ్వాధారుడైన శివునికి ఎన్నో నామధేయాలు. ఆ నామాలన్నిటిలోకి విశేషమైన నామం ఈశ్వరుడు. అగస్త్యేశ్వరునిగా ప్రొద్దుటూరులో నెలకొని ఎన్నో శతాబ్దాలుగా భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఉత్తర భారతం నుంచి దక్షిణ పదానికి విచ్చేసిన అగస్త్యుడు దక్షిణాదిలో ఎన్నో శివలింగాల్ని ప్రతిష్ఠించాడు. ఆ పరంపరలోనే అగస్త్య ప్రతిష్ఠిత శివలింగం నేటి ప్రొద్దుటూరులో నెలకొని ఉంది. 8వ శతాబ్దంలో చోళులు ఈ ఆలయాన్ని నిర్మించారు. 1498 సంవత్సరంలో విజయనగర రాజు ఇమ్మడి నరసింహరాయల సైనికాధికారి నరసనాయకుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించి ఎంతగానో అభివృద్ధి చేసినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరు వ్యాపార కేంద్రం. స్వర్ణ వ్యాపారానికి ఇది పెట్టింది పేరు. బంగారు వ్యాపార కూడలి అయిన ప్రొద్దుటూరులో భక్త సులభుడు, భక్తుల పాలిట బంగారు కొండ అయిన కైలాసాధీశుడు అగస్త్యేశ్వర స్వామిగా భాసిల్లుతున్నాడు. సువిశాలమైన సుందర శోభితమైన ఆలయ ప్రాంగణం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. 120 అడుగులు 140 అడుగుల వెడల్పుతో ఉన్న ఎత్తైన 4 రాజగోపురాల పరివేష్టితంగా ఈ ఆలయం ఉంటుంది. ప్రొద్దుటూరు పట్టణంలో నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం విశిష్ట శివ సన్నిధానంగా అలరారుతోంది. సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి, 1988లో జయేంద్ర సరస్వతి అగస్త్యేశ్వర స్వామిని సేవించారు. రాజగోపురంపై బంగారు కలశ ప్రతిష్ఠ చేసి కుంభాభిషేకాన్ని నిర్వహించారు. తూర్పు రాజగోపురంపై పుష్పగిరి పీఠాధిపతి విద్యా నృసింహ భారతి స్వామివారు బంగారు కలశాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయ ప్రాంగణంలోని ఆలయాలు, ఉపాలయాలు, ప్రాకారాలు అద్భుత శిల్పకళా నేపథ్యంగా ఆకట్టుకుంటాయి. ఎటు చూసినా, ఏ వైపు పరిశీలించినా చూడముచ్చటైన కళాకృతులు భక్తుల్ని అలరింపచేస్తాయి. ఆధ్యాత్మిక భావస్రవంతి అణువణువున ఇక్కడ ప్రస్ఫుటమవుతుంది. ఈ ఆలయ ముఖమంటపంలో వరుసగా 4 స్తంభాలుగా 2 వరుసలలో 8 స్తంభాల్ని నిర్మించారు. 2 ముఖములు, ఒకే శిరస్సు కల సింహాకృతులు విలక్షణంగా ఉంటాయి. మంటపం పైకప్పులోనూ పద్మపుష్పం, 2 పాదాలపై నిలబడిన సింహాకృతులు గోచరమవుతాయి. మొత్తం మీద ఆలయ ముఖమంటపం ఒక విలక్షణ శిల్పకళా తోరణమై భాసిల్లుతుంది. ప్రధాన ఆలయ గోపురాలు ద్రవిడ శైలిలో నిర్మితమయ్యాయి. చోళుల కాలం నాటి శిల్పకళా వైభవానికి చిహ్నంగా ఈ ఆలయ విమానాలు వర్ధిల్లుతున్నాయి. గర్భాలయంలో దివ్య తేజో విరాజితంగా అగస్త్యేశ్వరుడు దర్శనమిస్తాడు. దేవగణార్జిత సేవితలింగం అన్నట్లుగా సకల దేవతలు ఆరాధించే ప్రణవలింగ స్వరూపిణిగా తేజరిల్లుతున్నాడు. 3 అడుగుల ఎత్తులో ఉన్న లింగమూర్తిగా అగస్త్యేశ్వరుడు గోచరమవుతాడు. రససిద్ధికి సంబంధించి లింగమూర్తి పైభాగంలో చిన్న రంధ్రాలు కూడా ఉంటాయి. అగస్త్యేశ్వర స్వామి ఆలయంలోని స్వామి లింగాకృతి సుమనోహరంగా ఉంటుంది. రససిద్ధి లింగేశ్వరునిగా ఈ ఈశ్వరలింగం ప్రతీతి. కోరిన వెంటనే మనోభీష్టాల్ని నెరవేర్చే స్వామిగా అగస్త్యేశ్వరుడు ప్రతీతి. గంధాలాకారంతో, త్రిపుండ్రాలతో, పుష్పమాలిక సౌందర్యంతో స్వామి జగన్మోహనకరంగా గోచరమవుతాడు. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం
వందే సూర్య శశాంక వన్హి నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం వంటి సన్నతులతో స్తోత్రాలతో స్వామిని భక్తులు దర్శించుకుంటారు. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రోచ్చారణలతో ఈ లోగిలి పులకిస్తుంది. అగస్తేశ్వర స్వామి సన్నిధి గర్భాలయం, అంతరాలయం, ముఖ మంటపాల సమాహారంగా ఉంటుంది. అంతరాలయం, ముఖ మంటపాల నుంచి భక్తులు స్వామిని దర్శించుకుంటారు. నమస్తే మహాదేవ శంభో, నమస్తే ప్రసన్నైక బంధో అంటూ భక్తులు స్వామిని సభక్తికంగా సేవించుకుంటారు. గర్భాలయంలోని లింగమూర్తి ప్రత్యేక లోహ మంటపంలో భాసిల్లుతాడు. ఈ లోహ మంటపంపై శివలింగాకృతి, దీనికి ఇరువైపులా నందీశ్వర ప్రతిమలు ఉంటాయి. గంధ అలంకారంతో, పుష్పమాలికలు, రుద్రాక్ష మాలికలతో స్వామి సౌందర్యాతిశయంతో దర్శనమిస్తాడు. అభిషేక ప్రియ శివ, శివుడు అభిషేక ప్రియుడు. త్రికరణ శుద్ధిగా శుద్ధోదకాన్ని స్వామి శిరస్సున అభిషేకిస్తే చాలు వరాల సిరుల్ని అప్రతిహతంగా అంబికాపతి అనుగ్రహిస్తాడు. రుద్ర నమక చమక సహితంగా సాగే అభిషేక పరంపరలో నేపథ్యంగా అగస్త్యేశ్వర స్వామి దర్శనం సర్వశుభకరం, సన్మంగళదాయకం. మంచు కొండల్లో ఉండే మహేశ్వరుడు రుద్రమూర్తిగా భక్తానుగ్రహ స్ఫూర్తిగా ప్రకటితమవుతాడు. అలాంటి ఈశ్వరునికి శుద్ధోదకంతో సాగే అభిషేక వేడుకంటే మహా ఇష్టం. ఈశ్వరానుగ్రహానికి అభిషేకమే తరుణోపాయంగా చెప్తారు. అగస్తీశ్వరునికి శుద్ధోదకం, గోక్షీరం, తేనె, చక్కెర, ఫలరసాలు, హరిద్రోదకం, కుంకుమోదకాలతో సాగే అభిషేకం నయన మనోహరంగా భాసిల్లుతుంది. మనస్సును జలంగా ద్రవీకరించి స్వామిపై అభిషేకిస్తున్నామనే భావన ఈ అభిషేక సందర్భంలో వ్యక్తమవుతుంది. మాతా దేవి మంగళ చండికే సదా మంగళా దేవీం సర్వేషాం మంగళకారికే. సకల సౌభాగ్యాల్ని అనుగ్రహించే రాజరాజేశ్వరీ దేవి భక్తాభిష్ట వరదాయినిగా ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి నెలవులో సిరులను కురిపించే భాగ్యవర్ధినిగా రాజరాజేశ్వరి దర్శనమిస్తుంది. మహాసౌందర్య శోభితగా రాజరాజేశ్వరి దేవి విలసిల్లుతుంది. మకర తోరణయుక్తంగా, పుష్పమాలికలతో రమణీయ బంధురంగా, కమనీయ దాయకంగా జగన్మాత ప్రకటితమవుతుంది. గర్భాలయ ముఖద్వారంపై అమ్మవారి నవవిధ రూపాలు, దశవిధ అలంకారాలు గోచరమవుతాయి. వరద అభయహస్త ముద్రలతో పుష్పాన్ని ధరించి రాజరాజేశ్వరి దేవి రమ్య మోహనంగా శోభిల్లుతుంది. స్థానక భంగిమలో అమ్మవారు దర్శనమిస్తూ భక్తుల్ని అనుగ్రహించడానికి సదా సిద్ధం అని ప్రకటిస్తున్నట్టుగా ఉంటుంది. ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాల్లో శివ పరివార దేవతలతో పాటు ఇతర దేవతామూర్తులు కూడా కొలువుదీరి ఉంటారు. ఈ ఆలయ సందర్శనం వల్ల సంపూర్ణ శివ పరివార సందర్శన ఫలితం భక్తులకు సిద్ధిస్తుంది. ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి ఆలయ నెలవులో ప్రధాన ఉపాలయం కోదండరామ సన్నిధి. గర్భాలయంలో శ్రీ సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు విడివిడి మూర్తులుగా దర్శనమిస్తాయి. ఇక్కడ అగస్త్యేశ్వర స్వామి ఆలయానికి ఎడమ వైపున ఉన్న ఈ ఆలయంలో లక్ష్మణుడు అంజలి ముద్రలో, శ్రీరాముడు అభయ ముద్రలో, సీతమ్మ కమలాన్ని చేత ధరించి భక్త సులభ మూర్తులుగా ప్రకటితమవుతారు. ఈ మువ్వరు మూర్తులు వేంచేసి ఉన్న పీఠం దిగువన దాసాంజనేయ స్వామి అంజలి ముద్రలో గోచరమవుతాడు. ఈ ఆలయ సమీపంలోనే కుమారస్వామి మందిరం కూడా ఉంటుంది.
శూలాయుధ పాణిగా స్కందుడు గోచరమవుతాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో అభీష్టప్రద సిద్ధి వినాయక స్వామి మందిరం ఉంటుంది. ప్రత్యేకమైన మెరుపుదనం గోచరించే శిలతో స్వామి దివ్య సుందరమూర్తిగా దర్శనమిస్తాడు. ఇక్కడే ఆర్షధర్మ ప్రవక్త, ఆర్షధర్మ ఉద్దీపన సంవిధాన మూల పురుషుడు జగద్గురు ఆది శంకరాచార్యుని మందిరం ఉంటుంది. ఇదే లోగిల్లో మరోవైపు వీరభద్రస్వామి ఆలయం ఉంటుంది. వీరభద్రుడు సమభంగ స్థానంలో నిల్చొని 8 హస్తాలతో వీర రసోపేత మూర్తిగా ప్రకటితమవుతాడు. ఈ స్వామి పాదాల క్రింద దక్షుడి గొర్రెత్తల ఆకృతి ఉంటుంది. నాగేంద్ర స్వామి సన్నిధి ఉంటుంది. పంచఫణితో పాటు పలు సర్పాకృతులు ఈ నెలవులో ఉంటాయి. సుబ్రహ్మణ్య సన్నిధానంగా భక్తులు ఈ నాగదేవత సన్నిధిని దర్శించుకుంటారు. ఈ ఆలయ లోగిల్లోనే హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి సన్నిధి ఉంటుంది. చిన్ముద్ర దాల్చి యోగముద్రతో మణికంఠుడు 18 మెట్లపైన అధివసించి ఉంటాడు. ఇంతటి విశిష్ట ఆలయాన జరిగే కార్తీక మాసోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో నేత్రపర్వంగా సాగుతాయి. శివ అంటే మంగళం, ఆనందం, శుభం, సంతోషం, జయమని అర్థం. సాక్షాత్తు మంగళ స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శనం, పూజ, స్మరణం ఇహపర సౌఖ్యదాయకం. సకల శుభంకరుడైన భక్తవ శంకరుని అనుగ్రహం మనపై సదా వర్ధిల్లాలని కోరుకుంటూ మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం.